ఈరోజు మొరింగా టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదైతే మునగాకు పౌడర్ అండి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేసి పెట్టాను దీని మీద. ఆల్మోస్ట్ 3 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒక 2-3 స్పూన్స్ నేను దీంట్లో వేసుకొని కాగబెట్టుకుంటున్నాను. సో రోజంతా పనిచేసి ఇంకా వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడైతే ఇది ఒక సిప్ తాగితే నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఐ ప్రిఫర్ అనమాట ఇలాంటి టైమ్స్లో, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో నేను ఇలా మొరింగా టీ అనేది ప్రిఫర్ చేస్తాను. అండ్ అదొక్కటే కాదు, అండ్ స్కిన్కి కూడా చాలా బెనిఫిట్. ఆల్రెడీ దీని బెనిఫిట్స్ మీద నేను ఒక వీడియో కూడా చేశాను. స్కిన్కే కాదు, హెయిర్కి కూడా చాలా మంచిది. సో ఇందాక స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి మొరింగా పౌడర్ ఎత్తుకుతున్నాను. సో మళ్ళీ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టిర్ చేస్తున్నా. భయం వేస్తుందండి, ఎక్కడ ఇది పగిలిపోతుందేమో అని చెప్పేసి, అందుకే కొంచెం కేర్ఫుల్గా ఆఫ్ చేసి ఆన్ చేసి నేనైతే దీన్ని కాగబెడుతున్నా. సో ఎందుకు ఐ ప్రిఫర్ మొరింగా టీ ఆల్ ద టైమ్ అంటే, బికాస్ ఇది ఫ్యాట్ బర్నర్గా ఉంటుంది. అండ్ మీ వెయిట్ ఎలా అయితే ఉన్నారో అలాగే కాన్స్టెంట్ వెయిట్ మీరు మెయింటైన్ చేయొచ్చు. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఒకటి కాదనమాట. సో మీకు కావాలంటే యూ కెన్ గూగుల్ ఇట్. సో లెట్ ఇట్ బాయిల్. హీట్ అయిపోయిన తర్వాత నేను కప్లోకి సర్వ్ చేసుకొని తాగేస్తాను. సో ఇదేంటంటే మునగాకు పౌడర్ చేసుకోవడం కష్టం, కానీ టీ చేసుకోవడం చాలా ఈజీ. వాటర్లో మిక్స్ చేసుకొని హీట్ చేసుకొని తాగడమే. సో మునగాకు పౌడర్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చేశాను. ఆ షార్ట్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అది కూడా చూడండి. సో ఈజీగా మీరు హెల్త్ టిప్స్ అన్న ప్లేలిస్ట్లో ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే కూడా నా మునగాకు గురించి ఉంటుంది. సో దీని టేస్ట్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసినాను. అంటే అంత బ్రహ్మాండంగా ఏమి ఉండదు, ఏదో తాగచ్చు అంతే అండి. దట్స్ ఇట్. సో మీరు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఈ టీ మీరు కూడా చేసుకొని తాగండి. సో దట్స్ అబౌట్ మొరింగా టీ. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ప్లేలిస్ట్కి వెళ్ళి వ్యూ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.